వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి రామకోటయ్య గారు బీజేపీ సీనియర్ నాయకులు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే గఫూర్ గారు సిపిఎం సీనియర్ నేతలు విజయవాడ నుంచి కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక సూరిబాబు గారు వైఎస్ఆర్సీపీ నేతలు శ్రీకాకుళం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామకోటయ్య గారి దగ్గరికి వెళ్దాం. రామకోటయ్య గారు, మీకు ఈ కాంట్రాక్టులు, నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు విశేషమైన అనుభవం ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? ఎస్ఎస్ఆర్ అమలు చేయకపోతే ఈ అడ్డు చెప్తున్న కమిటీలన్నిటిపైన కూడా వేటు వేయాలని ఒక రకమైన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. హైపవర్ కమిటీ కానీ ఇతరత్ర కమిటీలన్నీ ఉన్నాయి. ఈ అంచనాల పెంపుకు సంబంధించి ఎవరైనా ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీరే రద్దు అయిపోతారని చెప్పి తిరిగి బెదిరించే ప్రయత్నం. వాస్తవంగా రాష్ట్రంలో ప్రాజెక్టు అంచనాలపైన ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఈ తాజా కథనం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఎస్ఎస్ఆర్ అనేది స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అంటారు. అలాగే కేంద్రంలో డిఎస్ఆర్ అని ఉంటుంది. కేంద్రంలో ఉండేదాన్ని ఢిల్లీ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అంటారు. ఈ ఢిల్లీ షెడ్యూల్ ఆఫ్ రేట్ని మన భారతదేశంలో అత్యధికంగా 156 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిర్మిస్తుంది. స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎండ్బి, పీడబ్ల్యూడి అనే ఈఎన్సీలు అందరూ కూర్చొని నిర్మిస్తారు. యాక్చువల్గా ఏంటంటే విశాఖపట్నంలో కనుక పిక్క కనుక తక్కువ రేటుగా ఉంటే కనుక పిక్క రేటు తక్కువ రేటుగా తీసుకుంటారు. అలాగే శాండ్ రేట్ తక్కువ ఉంటే శాండ్ రేట్ తక్కువ తీసుకుంటారు. మెటల్ రేట్ తక్కువ, అదేవిధంగా బ్రిక్ రేట్ తక్కువ ఉంటే బ్రిక్ రేట్ తీసుకుంటారు. లేబర్ రేట్ ఎక్కువ ఉంటే లేబర్ రేట్ ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని తీసుకుని స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్ని దాంట్లో అనుసంధానం చేసి కాంట్రాక్ట్ వర్క్లో దాన్ని అనుసంధానం చేసే విధానంగా ప్రతి సంవత్సరం షెడ్యూల్ ఆఫ్ రేట్స్ని అడ్జస్ట్ చేస్తారు. ఏమవుతుందంటే ఈ స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ప్రాపర్గా అనుసంధానం చేయకపోవటం వల్ల నిర్మాణ రంగంలో వచ్చేటువంటి విపరీతమైన మార్పులు. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే 149 అంశాలతో కూడుకున్నటువంటి విధానం. ఈ 149 అంశాలతో కూడుకున్న విధానంలో కానీ లేకపోతే రోడ్డు వేయాలంటే దాదాపుగా 16 సంస్థలు, మన అదేవిధంగా ట్యాక్స్ విషయంలోకి వచ్చే 10 సంస్థలు, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అదేవిధంగా లేబర్ సెస్, ఈ విషయాలన్నింటిలో కూడా అనుసంధానం చేసే విధానంలో స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్ని ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటారు. ఈ విధానంలో ఇబ్బందికరమైన మార్పులు ఉన్న విషయాన్ని గమనించినటువంటి దిగవంత రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే స్టేట్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ కనుక ప్రాపర్గా కనుక లేకపోతే కనుక దానికి 35 జీవో నెంబర్ 35 అని దాన్ని యాడ్ చేసి కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైందంటే కాంట్రాక్టర్స్కి సిమెంట్లో మార్పులు వచ్చినప్పుడు సిమెంట్ కంపెనీలు మా కార్టెల్ అయ్యి కనుక సిమెంట్లో రేట్లలో తేడా వస్తే కనుక వాటన్నింటినీ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి వాటన్నింటినీ ముందు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు. దానివల్ల చాలామంది కాంట్రాక్టర్లు, ఎందుకంటే కాంట్రాక్టర్లు అనేది దేశానికి ఒక అత్యున్నత వనరు. ఈ వనరుని ప్రాపర్గా కాపాడుకోవాల్సిన అవసరం దేని మీద ఉందంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ షెడ్యూల్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే రేట్లలో వచ్చే డిఫరెన్సెస్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారనే ఒక ఆలోచన ఉంది. దీన్ని పరిపూర్ణంగా ప్రజలందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్కి పెరిగినా తగ్గినా వచ్చేది 10% మాత్రమే రేట్లు. కాకపోతే ఏంటంటే కొన్ని చోట్ల పూర్వకాలంలో ఒక 5 సంవత్సరాల క్రితం డైరెక్ట్గా కాంట్రాక్టులు ఏంటంటే రింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడేది. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఈ వర్క్ నువ్వు తీసుకో, ఈ వర్క్ నేను తీసుకుంటా, ఈ వర్క్ పలానా వాళ్ళు తీసుకుంటా అని ఉండేది. ఇప్పుడు అలాంటి సమస్య లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ రింగ్ అవడానికి ఆస్కారం లేదు. ప్రతి కాంట్రాక్టరు ఆన్లైన్ ద్వారానే టెండర్లను సబ్మిట్ చేయాలి. ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఆన్లైన్ ద్వారా చేయాలి. కాబట్టి దీనికి జీవో 35ని వీటిని యాడ్ చేసి ఇవ్వడం కాంట్రాక్టులకు సంబంధిస్తాం. కానీ ఒక రాజకీయ పార్టీగా ఈ విషయం మాట్లాడితే ఏమంటారంటే మీరు తేడా మాట్లాడుతున్నారనే విధానంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విధానం కూడా కరెక్ట్ గానే ఉంది. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఈ ఎస్ఎస్ఆర్లో ఈ మార్పులు చేర్పుల కారణంగా, ప్రాజెక్టుల అంచనాల పెంపు కారణంగా పెద్దగా మార్పు ఉండబోదనేది రామకోటి గారి మాట. కానీ వాస్తవంలో సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇతరత్ర ప్రాజెక్టులు విపరీతంగా అంచనాల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాకి భారీగా నష్టం వాటిల్లబోతుంది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందనేది కూడా ఇప్పటివరకు అనేక చోట్ల మేధావులు కావచ్చు, నిపుణులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రామకోటి గారి అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేకపోతే విభేదిస్తారా? శ్రీహరి గారు, రామకోటయ్య గారు ఏమన్నారంటే కాంట్రాక్టర్కి దక్కేది 10% మాత్రమే అనేది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కుంభంకు కావడం వల్ల రాజకీయ నాయకుల యొక్క షేర్ ఎంత, కాంట్రాక్టర్ల యొక్క షేర్ ఎంత అని తేలాలి. ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ మీద ఆధారపడే టెండర్స్ పిలుస్తారు. ఒకసారి టెండర్లు ఈపీసీ సిస్టంలో గెలిచిన తర్వాత మాటికి రివైజ్ చేయడం అనేది ఉండకూడదు.
ఎందుకంటే ఎస్ఆర్ రేట్స్లో ఎప్పుడు మార్పులు వస్తాయి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుకకు డబ్బు లేదు. ఇసుక అనేది ఎంత కాస్ట్ అవుతుందో తెలిసినా, మరి ఒకప్పుడు టెండర్ వేసినప్పుడు ఇసుకకు డబ్బులు ఉన్నాయి, ఆ రకంగా టెండర్లు వేశారు. ఇప్పుడు ఇసుక ఫ్రీగా అయింది. ఆ తర్వాత సిమెంటు లాట్స్ బార్గెనింగ్లో తక్కువ రేటుకి ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఉంటున్నప్పుడు ఎస్ఆర్ రేట్స్ రివైజ్ చేయడంలో అర్థం ఏమిటిదండి? ఇప్పుడు ఈపీసీలో ఒకసారి టెండర్ వేసిన తర్వాత కంప్లీట్ చేయడం అతని బాధ్యత. అట్లా కాకుండా రివైజ్ చేయడం, తగ్గిస్తున్నారా? ఇసుక రేటు తగ్గింది కాబట్టి, సిమెంట్ రేటు తగ్గింది కాబట్టి తగ్గిస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ ఎస్ఆర్ రేట్స్ రివైజన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని యథార్థం. ఇదంతా కూడా బడ్జెట్ మీద పడుతుంది. అయితే కాంట్రాక్టర్లు రామకోటయ్య గారు చెప్పినట్టుగా కాంట్రాక్టర్లు 10% అంటే 10% కావచ్చు, కానీ మిగతా డబ్బు ఎక్కడికి పోతుంది? ఎస్ఆర్ రేట్స్ రివైజ్ చేయడం వల్ల పబ్లిక్ ఎక్స్చెక్కర్ మీద వేల కోట్ల రూపాయలు భారం పడితే, ఈ టెండర్లన్నీ కూడా ఇంతకుముందు యాక్సెప్ట్ చేసిన దానికి ఇట్లా పెంచుకుంటూ పోతే ప్రజాధనం అంతా పంచుకుంటున్నారు. రాజకీయ నాయకుల యొక్క జోక్యం ఉంది కాబట్టే ఇది జరుగుతుంది. లేకుంటే కమిటీలు రద్దు చేస్తామని బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? పత్రికల్లో చూస్తున్నాం. ఏ కమిటీ అయితే ఎస్ఆర్ రేట్స్ పెంచాల్సిన అవసరం లేదంటారో ఆ కమిటీలు రద్దు చేస్తామంటున్నారు. కాబట్టి లోతుగా దర్యాప్తు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీహరి గారు గతంలో కూడా మేము ఆరోపించాం, ఈ ఔగ్ రిజర్వాయర్ తర్వాత సీఎం రమేష్ గారి పాత్ర గురించి, హంద్రీనివా టెండర్స్లో రాజకీయ నాయకుల యొక్క ప్రమేయాన్ని గురించి. కాబట్టి ఈరోజు పోలవరం టెండర్స్ ధర పెరిగింది, మిగతా టెండర్స్ కూడా ఎస్ఆర్ రేట్స్ పెంచుతున్నారంటే ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీని గురించి లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ప్రజాధనాన్ని కాపాడాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పారదర్శకంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ఆర్ పెంచాల్సినటువంటి అవసరమే ఉంది ఈరోజు. కాబట్టి ఎస్ఆర్ పెంచడం అంటే మీరు కాంట్రాక్టర్ కుమ్మకే డబ్బులు తీసుకుంటారని ఆరోపిస్తున్నారు. ఓకే, మాత్రం లోతుగా దర్యాప్తు జరపాలని నేను కోరుతున్నాను. ఓకే, రామకోట గారు, ఒక్కసారి ఈపీసీ ద్వారా టెండర్ ఖరారు చేసిన తర్వాత ఈ కొత్తగా ఎస్ఎస్ఆర్లో మార్పులు చేర్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. ఒకవేళ అభ్యంతరం చెప్పారనుకోండి, ఎవరైనా అధికారుల స్థాయిలో ఒక కమిటీ అభ్యంతరం చెప్తే ఆ కమిటీలను కూడా రద్దు చేయాలనే ఆలోచన ఎందువల్ల వచ్చింది? నిజంగా మీరు అనుకున్నట్టు ఒక పారదర్శకంగా జరిగిందని అనుకుంటే అభ్యంతరాలు వచ్చినప్పుడు అభ్యంతరాలకి తగిన క్లారిఫికేషన్ ప్రభుత్వం నుంచి రావాల్సింది పోయి ఏకంగా కమిటీలో అడ్డు చెప్తున్నాయి కాబట్టి కమిటీలో లేపబారేద్దామని చెప్పి ఒక రకమైన ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసం అనే రకమైన విశ్లేషణ కూడా ఇందాక గఫూర్ గారు వ్యక్తం చేస్తున్నారు. గఫూర్ గారు చెప్పింది చాలా ఆచరణ సాధ్యమైనటువంటి విషయం. ఏంటంటే ఈపీసీ విధానంలో ఒకసారి టెండర్ కనుక తీసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్కి టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. యాక్చువల్గా ఈ కాంట్రాక్ట్లో ముఖ్యమైన విధానం మొట్టమొదటిది ఏంటంటే టైం ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. 24 గంటల్లో అవ్వాల్సిన పని దరిదా 24 నెలల్లో అవ్వాల్సిన పని కనుక 48 నెలల్లో అయితే కనుక ఎవరిస్తారు? ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలి అని చెప్పేసి గఫూర్ గారు ఓ పక్క నుంచేమో ఉద్యమాలు చేస్తూ ఉంటారు. అదేమో చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఏంటంటే ఒకవేళ తెలియజేసిన విధానం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఏంటంటే ఒకవేళ సిమెంట్ రేట్ కనుక పెరిగిందనుకోండి పెంచాలి, శాండ్ రేట్ తగ్గిందనుకోండి తగ్గించాలి, అదేవిధంగా స్టీల్ రేట్ తగ్గిందనుకోండి తగ్గించాలి, పెరిగిందనుకోండి పెంచాలి. ఈ విధానంలో జరుగుతున్నటువంటి విధానం యాక్చువల్గా అంతర్జాతీయంలో ముడి ఇనుము రేట్లు తగ్గి కింద సంవత్సరం 58 రూపాయల స్టీల్ రేటు కాస్త 38 రూపాయలు వస్తే మా కాంట్రాక్ట్లో ఉన్నటువంటి విధానంలో అన్ని చోట్ల కూడా 20 పేపర్ రేట్లు పెరిగిన విధానంగా కానీ మెటీరియల్ రేట్లు పెరిగిన విధానంగా కానీ పెంచాల్సిన అవసరం అయితే గవర్నమెంట్కి పెంచాల్సిన అవసరం అయితే కొన్ని వందల కాంట్రాక్టుల కంపెనీలు పూసేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాంట్రాక్టుల పరిస్థితి దయనీయంగా ఉంది. వాళ్ళు కొన్న మిషనరీ కూడా డబ్బు కాకుండా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏదో ఒక కాంట్రాక్ట్ కాంట్రాక్టర్కి ఉపయోగం జరగడం వల్ల గఫూర్ గారు లాంటి ఉద్యమ నాయకులు ఏం చేస్తారంటే కాంట్రాక్టర్ కోట్లాది రూపాయలు ఇస్తున్నారు అక్కడ. కానీ దీంట్లో కాంట్రాక్టర్ల 10 కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లు అంటున్నారు. కానీ దీంట్లో కాంట్రాక్టర్ల పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్ పరిస్థితి ఆర్థికంగా బాగుండలేదు. నేను రాష్ట్రంలో విస్తృతంగా పర్యటన చేశాను. ఆంధ్రదేశం భారతీయ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ కూడా తలమానికంగా ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు విదేశాల్లో కాంట్రాక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి ఆర్థిక పరిస్థితులు కానీ బ్యాంకు పరిస్థితులు కానీ చాలా దయనీయంగా ఉన్నాయి. వీళ్ళ పరిస్థితులు కనుక మనం కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక ఈ డబ్బు ఎక్కడికి పోతుంది అనే విధానాన్ని కనుక చూస్తే
ఒక వస్తువు కొనడానికి అయ్యే రేటుకి ఇచ్చేదే డిపార్ట్మెంట్ ఓకే, 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 ఓకే. సూరిబాబు గారు, సూరిబాబు గారు. మోడీ గారు గుజరాత్ లో చీఫ్ ఒక్క నిమిషం తీసుకోవాలి మీ దగ్గర నుంచి. మోడీ గారు గుజరాత్ లో చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయగానే ఇలాంటి సమస్య వచ్చింది. 700 కిలోమీటర్ల నర్మదా వ్యాలీలో అప్ స్ట్రీమ్ లో వర్క్స్ తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజున ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టీ, షాపూర్జీ, పాలంజీ, ఈ ఐవీఆర్సీఎల్ ఇలాంటి కంపెనీలు అన్నింటినీ పిలిచి మీకు వర్క్ డబ్బులు తీసుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, పని ఎందుకు చేయట్లేదని అడిగారు మోడీ గారు. అయ్యా మాకు ఈ కంపెనీలో ఈ వర్క్ ఇప్పుడు చేస్తే కనుక మా మొబిలైజేషన్ అడ్వాన్స్ వర్క్ మా పెట్టిన మిషనరీ వర్కే పోతాయి, మేము వర్క్ చేస్తే కనుక 40% డబ్బులు పోతాయండి అంటే అప్పుడు ఆయన కూర్చుని మీరు వర్క్ చేస్తే ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఏంటి అని చెప్తే 40% ఎస్కలేషన్ కావాలండి అని కాంట్రాక్టర్లు అడిగారు. అప్పుడు ఆయన కౌంట్ చేయించి దాన్ని 30% తీసుకొచ్చి కాంట్రాక్టర్లు చెప్పింది వాస్తవమైన విషయం అని చెప్పి 30% తీసుకొచ్చి ఇవ్వటం వల్ల 700 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ వరకు 1.5 year లో కాంట్రాక్టర్లు పూర్తి చేయగలిగారు. రామకోటి గారు నర్మదా ప్రాజెక్టు సంబంధించి నర్మదా ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు అవి. నర్మదా ప్రాజెక్టు సంబంధించి ప్రత్యేకమైన పరిస్థితులు కొన్ని ఏళ్లుగా కోర్టులో పోరాటం, అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ముంపు ప్రాంతాలకు గురవుతున్న నేపథ్యంలో కొన్ని దశాబ్దాల తరబడి ఆ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత కూడా పక్కపడిన తర్వాత ముందు అంతరాలకి తర్వాత అంతరాలకి భారీగా ఎస్కలేషన్ వచ్చింది. అదొక బృహత్తరమైన ప్రాజెక్టు, దానికి చాలా అకుంఠిత శ్రమ, దీక్ష చాలా కావాల్సి వచ్చాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పోరాటం అంతా ఇంత కాదు, ఎప్పటికీ పోరాటం కొనసాగుతుంది. దాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా చూడొచ్చు. కానీ ఇవాళ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని మనం అనుకోవచ్చు. ఒకసారి సూరిబాబు గారు, మీ వంశధార ప్రాజెక్టు కానీ ఇతరత తోటపల్లి బ్యారేజీకి సంబంధించి, వంశధారకు సంబంధించి తోటపల్లి బ్యారేజీకి సంబంధించి కొన్ని మిగిలిపోయిన వర్కులకు సంబంధించి భారీగా ఎస్కలేషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది ఈ తాజా మార్పులు చేర్పుల కారణంగా. సార్, ఇప్పుడు మేము శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు ఏది వచ్చినా, ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తాను ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు సార్ ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూలో అనేక రేట్లు, కాంట్రాక్ట్ విధానం పక్కన పెడితే సార్, శ్రీహరి గారు ఈ మధ్యన మీరు కాగు నివేదిక చూస్తే జూన్ 2 నుంచి 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 13 దాకా ఈ రాష్ట్రంలో 274 ప్రాజెక్టులు పూర్తి అవ్వాలంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి అవ్వలేదు. 43% ఏం పెరిగింది. ఈ ప్రభుత్వానికి పారదర్శకత కానీ ముందు చూపు ఆలోచన లేదు. ఇప్పుడు తోటపల్లి వంశధార ఈ రోజు కూడా ఒక క్లారిటీ లేదు సార్. అక్కడ నిర్మాణంలో నిర్వాసితులు ఇప్పటితో ఇంకా దీక్ష చేస్తున్నారు సార్. ఒక ప్లానింగ్ కానీ, ఒక సమీక్ష కానీ, ఒక పద్ధతి కానీ, అసలు ఏం జరుగుతుందో, అసలు వంశధార ఏం జరుగుతుందో, తోటపల్లి ఏం జరుగుతుందో, ఆఫ్షోర్ ఏం జరుగుతుందో, మహేంద్ర తన ఏంటి కూడా ప్రజలకు ఒక క్లారిటీ లేదు సార్. ఎప్పుడు కూడా ఇచ్చేస్తాం చెప్పడం తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన పరిస్థితి లేదు సార్. ఓకే గఫర్ గారు, ఇప్పుడు శ్రీహరి గారు, రామకోటయ్య గారు, నేను విన్నాను నర్మదా ప్రాజెక్టు ఒక ఉదాహరణగా సహజంగా కాంట్రాక్టర్ల సంఘానికి ఆఫీస్ బేర్ ఏదో ఉన్నారు ఆయన. ఆ కాంట్రాక్టర్ల పరిస్థితి బాగాలేదు. ఎందుకంటే ఒక సంఘం ఆఫీస్ పెరుగున్న తర్వాత తప్పనిసరిగా కాంట్రాక్టర్ తరఫున ఆర్గ్యూ చేయాల్సిందే. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కాంట్రాక్టర్ల పరిస్థితి బాగుందా లేదా అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. కాంట్రాక్టర్ల పరిస్థితి బాగాలేకపోతే ఎస్ఆర్ రేట్స్ పెంచడం పరిష్కారం కాదు. టెండర్లు వేసేటప్పుడే దానికి తగిన పద్ధతిలో టెండర్లు వేసుకోవాలి. పోటీపడి టెండర్లలో తక్కువ రేటు ఒకసారి కోట్ చేసిన తర్వాత కాంట్రాక్టర్ల పరిస్థితి బాగాలేదంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకసారి టెండర్లు వేశారు, అక్కడేమీ అసాధారణ పరిస్థితులు ఏం రాలేదు. ఆ తర్వాత బజార్లో ఇప్పుడు స్టీల్ ధర వారే చెప్పారు, స్టీల్ ధర చాలా తగ్గిపోయిందండి. స్టీల్ ధర తగ్గింది, శాండ్ ఫ్రీగా వచ్చేసింది. ఇంకెందుకండి ఎస్ఆర్ఎస్లో రివిజన్ జరిగితే డౌన్వర్డ్ రివిజన్ జరగాలి తప్ప అప్వర్డ్ రివిజన్ ఎట్లా జరుగుతుందండి? కామన్ సెన్స్ పాయింట్ ఇక్కడ. నేను చెప్పేది ఏమిటంటే కాంట్రాక్ట్ వర్కర్లో వేసి పెంచాలని అడుగుతాం, తప్పనిసరిగా అడుగుతాం. ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి కాబట్టి, మోడీ రాజ్యంలో కూడా ధరలు ఆగడం లేదు, పెరుగుతున్నాయి కాబట్టి అడుగుతాం. కానీ మా కాంట్రాక్ట్ వర్కర్ల రివిజన్ ఏది ఉన్నా కానీ శాండ్ ఫ్రీగా వచ్చిన తర్వాత అదంతా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది సార్. ఇక్కడ నేను చెప్తున్నది ఏమంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనం, ఇది ఎవరి మీద భారం అండి? ఎవరి డబ్బు అండి ఇది? ఎవరైనా ఇప్పుడు ఒక సొంత వ్యక్తి కట్టుకుంటుంటే ఆ వ్యక్తి రేట్లు రివైజ్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని ఇష్టం. ఇక్కడ ప్రజల తరఫున ప్రజా పనుల యొక్క ధరల గురించి మాట్లాడుతున్నాం మనం.
ప్రజాపనుల యొక్క విలువ పెరగడం అంటే ప్రజల మీద భారం పెరగడం. మీరు ఆ రకంగా వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులేమో ఒకటి పూర్తి చేయరు, ప్రాజెక్టులేమో పెండింగ్ ఉంటూనే ఉంటాయి. అయినా మీరు సంవత్సరం ధరలు పెంచుకుంటూ పోతే, ఎస్ఆర్ రేట్స్ పెంచుకుంటూ పోయి కాంట్రాక్టులు పంచిపెడుతున్నారంటే ఇది పబ్లిక్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే నేను ప్రభుత్వాన్ని. కాంట్రాక్టర్ల తరఫున మాట్లాడే వాళ్ళు మాట్లాడవచ్చు, నేను ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, అప్వర్డ్ రివిజన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎస్ఆర్ రేట్స్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మారుస్తున్నారు, బలవంతంగా మారుస్తున్నారు. అధికారులుగా అయ్యా మార్చాల్సినటువంటి అవసరం లేదు అంటే అవసరమైతే మిమ్మల్ని తీసేస్తామని చెప్తున్నారు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఉంది, రాజకీయ నాయకులకి. ఎందుకంటే శ్రీహరి గారు ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సమాజంలో నెలకొందండి. సమాజంలో ప్రజాధనాన్ని పంచుకొని తినడం, దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్లుగా ప్రజాధనాన్ని పంచుకొని తినడం అలవాటైపోయింది. కాబట్టి ఈరోజు ఎస్ఆర్ రేట్స్ అప్వర్డ్ రివిజన్ జరుగుతుందంటే రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు కుమ్మక్ కావడం వల్లనే ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఘంటాపథంగా ఆరోపిస్తున్నాను. అవసరమైతే ఎంక్వైరీ వేయమనండి. ఎస్ఆర్ రేట్స్ అప్వర్డ్ రివిజన్ ఏ బేస్ మీద పెంచుతారండి వీళ్ళు? కాబట్టి ప్రజాధనం లూట్ చేయకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే నా ఆవేదన. అందుకోసం ఇప్పుడు రామ్ కోటయ్య గారు ఇంతకుముందు కూడా ఒక చర్చల్లో 1500 రూపాయలు చదరపడుగు నిర్మాణం చేయొచ్చు అని చెప్పారు. కానీ 3300 రూపాయలు చదరపడుగు ఇక్కడ ఇచ్చారు రాజధానిలో. ఆ రోజు కూడా చెప్పాను, ఇప్పుడు నేను చెప్తున్నాను. కాబట్టి మీరు కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉండేటువంటి వాళ్ళు కుమ్మకేటువంటి వ్యవస్థను కనుక మనం సపోర్ట్ చేస్తే ప్రజలకు మాత్రం న్యాయం జరగదని చెప్పగలరు. రైట్. రామకోటి గారు, ఈ ప్రాజెక్టుల అంతరాల పెంపుకు సంబంధించి ఎంక్వైరీకి వేస్తే బాగుంటుంది, దర్యాప్తు చేస్తే బాగుంటుంది, ఒక రకమైన అభిప్రాయాన్ని గఫూర్ గారు వ్యక్తం చేశారు. నిజంగా ఇంత పారదర్శకంగా జరిగిందని అనుకుంటే భయం ఎందుకు? ఎంక్వైరీ వేయడానికి భయం ఎందుకు? దర్యాప్తు చేయడానికి భయం ఎందుకు? తప్పకుండా ఎంక్వైరీ చేయాలండి. ఒక విషయం ముందు సూరిబాబు గారు చెప్పిన విషయం గురించి చిన్న వివరణ చెప్పిన తర్వాత నేను మిగతా విషయాలు చెప్తాను. ఎందుకంటే సూరిబాబు గారు చాలా ఆలోచన పరంగా మాట్లాడారు. ఎందుకంటే ఈ మహేంద్ర తనయ్య కానీ, ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయి, వంశధార కానీ, నాగావళి కానీ, వీటికి సంబంధించిన విషయాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాకి పరిపూర్ణంగా అన్యాయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రజల్ని వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చాలా ఆలోచన పరంగా గొట్టా డ్యామ్ దగ్గర కానీ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ప్రజల్ని రీహాబిలిటేట్ చేయాలనే విషయాన్ని చెప్పారు. కానీ ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే బీ ఫారమ్స్ ల్యాండ్స్ ఉన్నాయో వాటి మీద పరిపూర్ణమైనటువంటి శక్తి ఇవ్వడం కోసమని రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం కంటే వేరే చోటికి మారిస్తే ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ రీహాబిలిటేట్ చేయాలి, అది కూడా యూస్ఫుల్ ల్యాండ్గా రీహాబిలిటేట్ చేయాలి. అలా చేయకుండా ఏం చేస్తున్నారంటే ఇమీడియట్గా ప్రాజెక్టులు ఫాలోఅప్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేక భావం వస్తుంది. ఆ రోజు ఉన్నటువంటి రబ్బర్ డ్యామ్ విషయంలో కూడా ఇదే విషయం జరిగింది. 400 కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది పరిపూర్ణంగా ముందుకు రాకపోవడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అపర భగీరథుడైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన విధానంలో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. ఆయన చేయలేకపోయారు, ఆ తర్వాత వచ్చిన రోసయ్య గారు చేయలేకపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేయలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఏదైతే పోలవరం ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వాళ్ళందరినీ నిరాశ్రితులను ముందు అర్జెంటుగా అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. అక్కడ చాలాసార్లు వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు కూడా ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 7 మండలాల విషయంలో సూరిబాబు గారి విషయానికి వివరణకు వచ్చిన తర్వాత గఫూర్ గారు చెప్పే విషయంలో వారికి నేను రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. రెండోది ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా నేషనల్లో ఉండే కాంట్రాక్టర్ల సంఘానికి కూడా ఆఫీస్ బేరర్గా ఉన్నాను. దీంట్లో ఏంటంటే లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా నేను భారతదేశంలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కూడా నేను సభ్యుడిగా ఉన్నాను. కాబట్టి లేబర్ విషయాలను కూడా నేను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాల గురించి ఏంటంటే కాంట్రాక్ట్ క్లాజులో యాక్చువల్గా ఏంటంటే క్లాజు పెరిగినా తగ్గినా తగ్గితే తగ్గించాలి, పెరిగితే పెరగాలనే విషయాన్ని నేను తెలియజేశాను. శాండ్ ఇవాళ తగ్గింది గఫూర్ గారు, శాండ్ తగ్గింది కరెక్ట్గా 1 మంత్ కూడా కావట్లేదు. ఈ విషయాలు అంతకుముందు కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డబ్బులు అప్పుడు ఇవ్వాలి. ఇప్పటికి కూడా శాండ్ అవైలబిలిటీ పరిపూర్ణంగా రావట్లేదు. నదీ గర్భాల్లో మిషన్ పెట్టి తోడపోవటం వల్ల లేబర్ వెళ్ళి అక్కడ వేయటం వల్ల 5 యూనిట్లు లోడ్ చేయడానికి 4000 రూపాయలు అవుతుంది. అదే మిషన్ తో కనుక లోడ్ చేస్తే అవుతుంది. కానీ నదీ గర్భాల్లో మిషనరీ పెట్టడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి
వస్తుంది అంటున్నారు. కానీ ఒక రాజకీయ పార్టీగా కాంట్రాక్టుల తరఫు నుంచి మాట్లాడితే ఏమవుతుందంటే కాంట్రాక్టులు కొమ్ముగాస్తున్నారు అంటారు. కాబట్టి మీరు చెప్పిన వాస్తవాలను, ఎందుకంటే మనకి విషయం పరిపూర్ణ పరిజ్ఞానం ఉంది కాబట్టి మీకు తెలియజేయడం జరిగింది. దయవుంచి మీరు కూడా అందుకే ఈ అంశాలన్నీ నిగ్గు తేలాలంటే రామకోటి గారు, ఈ అంశాలన్నీ నిగ్గు తేలాలంటే ఒక దర్యాప్తు చేస్తే సరిపోతుంది కదా, ఒక కమిటీ వేస్తే సరిపోతుంది కదా. మీరు తప్పకుండా రండి. ఈ ఎస్కలేట్ విషయంలో ఏంటంటే ఆ ఎస్కలేషన్ అనేది తగ్గితే తగ్గించాలి, పెరిగితే పెంచాలి. అది ఎస్కలేషన్ యొక్క విధానం. అంతేగాని తగ్గితే కూడా పెంచడం అనేది తప్పు. దీంట్లో కాంట్రాక్టులు కుమ్మక్కైతే వాళ్ళని శిక్షించండి, వాళ్ళని జైలుకు కూడా పంపించడానికి మీకు తెలియజేస్తున్నాను. రైట్ సూరిబాబు గారు, ఈ నిర్వాసిత ప్రాంతాల గురించి మాట్లాడారు. నిన్న కూడా పోలవరం ప్రాంతంలో జాతీయ మానవ హక్కు చెప్పండి. ఇప్పుడు చంద్రరామకోటయ్య గారు, నేను అనేక డిబేట్స్లో ఆయన పార్టిసిపేట్ చేసి చూశాను. నేను ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. కానీ నా దురదృష్టకరం ఏంటంటే ఆయన మిశ్రమ ధర్మం ముసుగులో ఉన్నారు. గఫూర్ గారు మాట్లాడితే కార్మికం అంటారు, వైఎస్ఆర్ పనులు మాట్లాడితే రైతుల పక్షం అంటారు. ఆ అనేక విషయాలు తెలిసిన మిశ్రమ ధర్మంలో ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలు, అనేక అన్యాయం జరుగుతున్నాయి. ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఇంటర్వ్యూ అవ్వకుండా, స్టేట్ కమిటీ కూడా కార్మిక సమావేశం చెప్పకుండా ఈ రకంగా మిశ్రమ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తున్నా కూడా వారు ఊరుకుంటున్నారు. రామకోటి గారు ఇప్పుడు గఫూర్ గారు చెప్పారు, ఆ రేటు తేడాలో అమరావతిలో ఆ ఆర్గనైజేషన్కి ఎంత ఎక్కువ రేటు ఇచ్చారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మిశ్రమ ధర్మం పాటించండి, సంకీర్ణ ధర్మం పాటించండి. ఎక్కడైనా తప్పు జరుగుతుంటే, ఇన్ని అవకతవకలు జరుగుతుంటే, కాగు నివేదిక ఇన్ని తప్పులు పడితే ప్రభుత్వం విషయంలో మీరు ఒక్క విషయం మీద కూడా స్పందించకంట మీరు రకంగా అధికార రాజకీయాలు దయచేసి రామకోటయ్య గారు, మీ పార్టీ వాళ్ళు కొద్దిగా ఈ రాష్ట్రానికి విడిపోయేందుకు న్యాయం చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గఫూర్ గారు, నిన్న ఈ నిర్వాసిత ప్రాంతాల్లో, పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో జాతీయ ఒక్క నిమిషం రామకోటి గారు ఇంపార్టెంట్ విషయం గఫూర్ గారు చెప్పినప్పుడు కూడా 3,350 రూపాయలు అనేది ఎక్కువ రేట్ అని మనం అనుకున్నాం. కానీ ఆ తర్వాత దాని గురించి ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం మనకు తెలిసి ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 6 నెలల్లో ఎంప్లాయీస్ ని షిఫ్ట్ చేయాలి, జూన్ కల్లా కంప్లీట్ అవ్వాలనే పరిస్థితిలో ఒక విపరీతమైన మిషనరీని మొబిలైజ్ చేసి, మొబిలైజేషన్ వల్ల అయ్యే ఖర్చు తప్పితే, ఫౌండేషన్ లో అయ్యేటువంటి ఖర్చు తప్పితే పైన వచ్చేటువంటి స్లాబులన్నీ కూడా 1,650, 1,500 రూపాయలకే అవుతాయి అనే విధానాన్ని తెలియజేయడం జరిగింది. రామకోటి గారు, రెండేళ్లకు ముందే మీకు తెలియజేస్తున్నాను మిత్రమా, రాబోయే రోజుల్లో కన్స్ట్రక్షన్ అంతా కూడా రీజనబుల్ ప్రైస్ లోనే అవుతుంది. రెండేళ్లకు ముందే ఈ పనులు ప్రారంభం ఏంటి సరికి పూర్తయ్యేది కదా. తెలియజేస్తున్నాను మిత్రమా. రామకోటి గారు, ఇప్పుడు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం అంతే ఎమర్జెన్సీగా ప్లానింగ్ వేసి అంత ఎమర్జెన్సీగా చేసే బదులు గడిచిన 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించి ఈ పార్టీ కంప్లీట్ అయ్యేది కదా. గఫూర్ గారు చెప్పాలి. ఇప్పుడు శ్రీహరి గారు, సమస్య ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్టర్ల వైపు నుంచి రీజనబుల్గా ఉందా లేదా అనేటువంటి యాంగిల్లో నేను మాట్లాడడం లేదండి. ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ప్రజాధనాన్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని తక్కువ ఖర్చుతో ఏ రకంగా తమ పనులు పూర్తి చేసుకోవాలో ఆలోచించాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇవ్వడానికి ప్రజాధనం వారి అబ్బసొత్తు కాదండి. ప్రజాధనం ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బది. కాబట్టి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్లాన్ చేసుకోవడం వాళ్ళ ప్లానింగ్లో ముందే జరిగి ఉండాలా. లేదు ఇంకో 2 మాసాల్లో లేట్ అయితే తలకిందులేం కాదు, 10 సంవత్సరాలు మనకు సమయం ఉంది. అట్లని మేము 500 కోట్లు 400 కోట్లు ఫ్రీగా ఇచ్చేస్తామంటే ఎవరు డబ్బు పంచుతున్నారండి? అట్లాగే ఇక్కడ కూడా ఎస్ఆర్ రేట్స్ సంబంధించి రామకోటయ్య గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అప్వర్డ్ రివిజన్ అయితే అప్వర్డ్ రివిజన్ అవసరమైతే చేయాలి, లేదా ధరలు తగ్గినప్పుడు తగ్గించాలని ఆయన కూడా అంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే ఎస్ఆర్ రేట్స్ ఈరోజు మార్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ల పరంగా కూడా ఎవరు మాకు ధరలు పెరిగిపోయిన ఆందోళన లేదు. ఇప్పుడు రాజకీయ ప్రమేయంతో ఇంక నేను ఎందుకంటే ఆరోపణలు చేయడం మంచిది కాదు. పత్రికల్లోనేమో చిన్నబాబు పెద్దబాబు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఏ బాబు జోక్యం ఏముందో నాకు తెలియదు. కానీ పాయింట్ అంతా ఏమంటే ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు సంబంధిత శాఖలు కానీ ప్రభుత్వం కానీ ప్రతి రూపాయి ప్రజల కష్టార్జితం, ప్రజల యొక్క సంక్షేమానికి వినియోగించాలి అనేటువంటి యాంగిల్ చూడాలి. అట్లా కాకుండా అనవసరంగా ఎస్ఆర్ రేట్లు పెంచి 1,000 కోట్ల రూపాయలు పంచిపెట్టడం అనేటువంటిది ప్రజాద్రోహం అని మాత్రం నేను చెప్తున్నాను. దీని మీద లోతుగా ఎంక్వైరీ జరగాలని మాత్రమే నేను చెప్తున్నాను. కాంట్రాక్టర్ల యాంగిల్లో మంచిది చెడ్డది నేను ఆ విషయాల్లోకి నేను పోవడం లేదు. కాబట్టి రామకోటయ్య గారు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీకి కూడా ఆ బాధ్యత ఉంది. ప్రజాధనం వృధాగా
చేసేటువంటి అధికారం ఎవరికి లేదండి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం ఎవరికి అధికారం లేదు. ఎవరంతా వాళ్ళు భాగాలు పంచుకోవడానికి ఇదేమి సత్రం కాదండి ఇది. కాబట్టి ఈరోజు ఇరిగేషన్ శాఖలో ఏం జరుగుతుందో విచారణ జరగాల. హంద్రీనీవా ప్రాజెక్టులో నేను ఆరోపణ చేయడం కాదండి, ఒక బాధ్యతాయుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడే ఆరోపణ చేశాడు. సుజనా చౌదరి పాత్ర ఉంది, సీఎం రమేష్ పాత్ర ఉందని. ఇప్పుడు ఈ రోజు ఎస్ఆర్ రేట్స్ పెంచడంలో ఇంకోరి పాత్ర ఉంది, పత్రికల్లో వస్తుంది. ఈ పాత్రల గురించి ఎంక్వైరీ జరిపి ప్రజాధనాన్ని జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, రామకోటి గారు. మన గఫూర్ గారు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఏంటంటే దీంట్లో ఒక పెద్ద అవినీతి కార్యక్రమం ఒకటి జరుగుతుంది. ఆ విషయాన్ని మీకు తెలియజేయాలి. ఏంటంటే ఒక 1000 కోట్లు కాంట్రాక్ట్ వచ్చిందనుకోండి, వాస్తవంగా ఏం చెప్పాడంటే 100 రూపాయలు కాంట్రాక్ట్ చేస్తే 10 రూపాయలు మిగులుతాయి, 1000 రూపాయలు చేస్తే 100 రూపాయలు మిగులుతాయి. అదే 1 కోటి రూపాయలు కాంట్రాక్ట్ చేస్తే 10 లక్షలు మిగులుతాయి. 1000 కోట్లు కాంట్రాక్ట్ చేస్తే ఎంత మిగులుతుంది? 100 కోట్లు మిగులుతుంది అనే విధానాన్ని ఒక విధానంలో ఉంది. ఈ కాంట్రాక్ట్లో ఏం జరుగుతుందంటే కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం మేరకు ఏం చేస్తున్నారంటే ఒక కంపెనీని ఏదైనా తీసుకుని ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ కంపెనీలో పార్ట్నర్షిప్గా చేరి వీళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఆ కంపెనీలో చొప్పించి ఆ కంపెనీలో 100 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్ట్ వాళ్ళు తీసుకున్నారు. అలాంటి చోట్ల ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీన్ని మనం నివారించాల్సిన అవసరం అయితే మన మీద. ఎందుకంటే కాంట్రాక్ట్లో గఫూర్ గారు చాలా క్లియర్గా మాట్లాడారు. ఇది చాలా ఆచరణ సాధ్యమైన విషయం. దీన్ని మేము తప్పకుండా ఒప్పుకుంటాం. ఎందుకంటే కాంట్రాక్టర్లోకి రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు. కాంట్రాక్టర్ విషయాల్లో రాజకీయ నాయకులు రావటం వల్ల వ్యవస్థ పాడైపోతుంది. అదేవిధంగా వ్యవస్థను సరిదిద్దే కార్యక్రమంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు ఉండాలంటే వాటిని సరైన మార్గంలో పయనించడం కోసమే ఉండాలి. నేను మిగతా విషయాల్లో గఫూర్ గారితో ఏకీభవిస్తున్నాను. తప్పకుండా ప్రజాధనాన్ని వృధా చేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాడి చేతిలో సొమ్ముగా వాడుకోకూడదు. తప్పకుండా ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. అందువల్ల ఏంటంటే దీంట్లో కాంట్రాక్ట్ దుర్మార్గంగా చూడకుండా మీరు కనుక ప్రాపర్ గా చూస్తే వీఆర్ ఆల్ పాజిటివ్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ ద నీడ్ఫుల్ ఎఫర్ట్స్. ఎక్కడైతే అవినీతి జరిగిందో మీరు విమర్శించండి, మేము ముందుకు వచ్చి ఫాలో అప్ చేస్తాం. సూరిబాబు గారు, ఈ మహిళలు చాలా మంది రుణాల కోసం తిరుగుతున్నారు. ఈ కార్పొరేషన్ చుట్టూ, ఎస్ఏ కార్పొరేషన్ చుట్టూ, బీసీ కార్పొరేషన్ చుట్టూ, ఇతరత్ర కార్పొరేషన్ చుట్టూ. నిన్న రేపల్లె ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి దిగిన సందర్భం చూస్తున్నాం. వాస్తవంగా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఈ రుణాల కోసం తిరుగుతున్న వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళకి రుణాలు అందుతున్నాయా లేదా? సార్, ఒక మహిళా సాధికారిత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక మహిళా సాధికారితని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకి ఒక పరిపూర్ణ విశ్వాసం కలిగించాడు. ఈరోజు టోటల్ ఆర్గనైజేషన్ కొలాప్స్ అయిపోయి, శ్రీహరి గారు, టోటల్ ఆర్గనైజేషన్ కొలాప్స్ అయిపోయి ఒక్క డ్వాక్రా సంఘం కూడా కరెక్ట్గా పనిచేసే పరిస్థితి లేదు. స్వయం ఎంత ఆనందంగా ఒక మీటింగ్ వెళ్తే ఆటోలో ఆనందంగా ఒక సంచి పట్టుకొని ఎంత మహిళలు ఎంత ధైర్యంగా బ్యాంక్ మీట్లు ఎక్కిన పరిస్థితి ఈరోజు లేదు సార్. ఎక్కడ ఒక్క రూపాయి లేదు. మీరు నమ్మరు, శ్రీకాకుళం జిల్లాలో ఏటీఎంలో డబ్బులు లేవు సార్. ఏటీఎంకి వెళ్తే డబ్బులు లేవు. మహిళకి రుణాల సంగతి ఏంటి? మహిళలు వెళ్తే వాళ్ళ ఆటో ఛార్జీలు, ఇంట్లో వంట ఉండకంటే వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే సార్ చాలా ఎంత యాక్టివ్ సార్. మా జిల్లాలో ఎన్ని 5 లక్షల రూపాయల లోన్లు పావుల వడ్డీ తీసుకున్న ఆర్గనైజేషన్ అని కూడా కొలాప్స్ అయిపోయి సార్. ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ ఉందని చెప్పి ప్రభుత్వం విమర్శించడం కాదు సార్. మీరు ఒక్కసారి ఈ ప్రభుత్వానికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎన్ని మహిళా సంఘాలు యాక్టివ్ పనిచేస్తున్నాయి, ఎంతవరకు ఈ మహిళా సంఘాలు రుణమాఫీ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చాం, ఇంకా మహిళలకు ఏం చేస్తాం భవిష్యత్తులో సార్. అన్ని వేదిక మీద మాట్లాడడం తప్ప ఒక్కటి కూడా కార్యాచరణ లేదు సార్. ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ లేదు. ప్రతి మహిళ ఆ ఆవేదన చూస్తుంటే మీరు ఒక్కసారి మీరు ఫీల్డ్లో పంపిస్తే ఎవరినే వాళ్ళ ఆవేదన కానీ వాళ్ళ బాధ కానీ ఆ భగవంతుడు తీర్చారు కానీ మరి రాజశేఖర్ గారు పుట్టాలి తప్ప ఆ ఆవేదనని వాళ్ళ బాధను ఎవరు తీర్చలేరు సార్. గఫూర్ గారు. శ్రీహరి గారు, ఇప్పుడు సూరిబాబు గారు చెప్పిందేమో డ్వాక్రా మహిళల యొక్క సమస్యల గురించి చెప్పారు. వాస్తవంగా కూడా డ్వాక్రా వ్యవస్థ దాదాపుగా ఈ 2 సంవత్సరాలుగా చాలా చిన్న భిన్నం అవుతుందండి. ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే రుణమాఫీ జరుగుతుంది అనుకున్నారు, రుణమాఫీ జరగలేదు. ఆ తర్వాత ఏమంటే ఇచ్చేటువంటి డబ్బులు కూడా మీకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ తప్ప ఇంకోటి కాదు, దీంట్లో వాటర్ రాదనేసి ఆ 3,000 రూపాయలు ఒక గ్రూప్కి ఇచ్చారు. 3,000 రూపాయలు కూడా బ్యాంక్ డిపాజిట్ అట్లే పెట్టుకోవాలి, మీరు వాడుకోకూడదని చెప్పడంతో అది కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి. ఇదేమో డ్వాక్రా పరిస్థితి. రెండో వైపుగా ఇప్పుడు ఈ మహిళ రేపల్లలో బీసీ కార్పొరేషన్ గురించి ఆమె ప్రస్తావించింది. ఆమె నేను తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగుదేశం సభ్యురాలు, సరే ఆ రాజకీయ పార్టీ వదిలేద్దాం. ఇక్కడ ఎవరైనా ఒక మహిళ ఒక బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ పోయి
నాకు స్వయం ఉపాధి కానీ లేకుంటే ఇదిగో ఈ కార్యక్రమం కోసం లోన్ ఇవ్వాలి అన్నప్పుడు బీసీ కార్పొరేషన్గా ప్రాసెస్ చేస్తే బ్యాంకులో వాళ్ళు లోన్లు ఇస్తారండి. ఎందుకంటే కొంత సబ్సిడీ పోర్షన్ వస్తుంది కాబట్టి బ్యాంకుల యొక్క లోన్ పోర్షన్ తగ్గుతుంది. ఆ రకంగా చేయాలా మొదటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను వారి ఇబ్బందులు వారికి ఉండవచ్చు, డబ్బులు లేవు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎవరు ఒత్తిడి చేస్తే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టినాడు ఆయన. ఇప్పుడు కాపు కార్పొరేషన్ పెద్ద ఆందోళన జరిగింది కాబట్టి 1000 కోట్ల రూపాయలు ఇచ్చేసినాడు. ఇక బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ ఇవ్వాల్సిన డబ్బులు లేవు. వాస్తవంగా సార్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో నా స్వయం అనుభవం చెప్తున్నాను శ్రీహరి గారు, గత 2 సంవత్సరాలుగా అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయి ఇక వాళ్ళు మానుకున్నారు తప్ప ₹1 వచ్చేటువంటి పరిస్థితి లేదు. బీసీ కార్పొరేషన్ పరిస్థితి ఉంది. బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్లకు కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి దుస్థితి ఏర్పడింది. తక్షణం ప్రభుత్వం ఏమాత్రం మానవత్వం ఉన్నా స్పందించి ఏదైతే బడ్జెట్లో పెట్టారో, బడ్జెట్లో దేని దాని గురించి చెప్పండి, బడ్జెట్లో ఏదైతే పెట్టారో తక్షణం రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసింది, ఆత్మహత్యలు కూడా జరుగుతాయండి. రైట్. రామకోటి గారు, చాలా వరకు ఈ రుణాలు ఎలాగో ఉద్యోగాలు దొరకట్లేదు, ఉపాధి దొరకట్లేదు అనే నేపథ్యంలో స్వయం ఉపాధి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఈ బ్యాంకుల చుట్టూ కార్పొరేషన్ చుట్టూ తిరిగి అలసిపోతున్నారు. వాస్తవమైన విషయం, రాష్ట్రంలో ప్రజలు రైతులే కాదు, లేకపోతే మహిళలే కాదు, అదేవిధంగా ఎవరైనా సరే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండన్నమాట వాస్తవం. ఈ 5 కోట్ల మంది కాదు, 125 కోట్ల మంది మనోభావాలే కాదు, ప్రపంచంలో ఉన్న 630 కోట్ల మంది పరిస్థితి బాగుండాల. 1960 నాటి ఆర్థిక పరిస్థితులు మరి తలెత్తుతున్నాయి. ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ ఆర్థిక పరిస్థితి అనేది బాధాకరమైన విషయంలో ఉంది. సరే, మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఆర్థిక పరిస్థితిలో మహిళలకి, డ్వాక్రా మహిళలకి ఇచ్చే విధానంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏమైందంటే ఋతుపవనాలు సమంగా రాలేదు. ఇవాళ ఒక చక్కటి వార్త విన్నాం, ఎల్నినో తర్వాత ఇవాళే మళ్ళీ మంచి ఋతుపవనాలు రావడానికి ఆస్కారం ఉంది. అట్లీస్ట్ ఋతుపవనాలు వస్తే రైతులకు కొంత పనుండి వాళ్ళు ముందుకు వెళ్ళి పని చేసుకోవాల్సిన ఆస్కారం ఉంటుంది. ఈ రైతులకి జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల విషయంలో సమయం పాటించాల్సిందిగా మహిళల్ని అదేవిధంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. ఏంటంటే రామకోటి గారు, బడ్జెట్ లో కేటాయించిన మీరు చెప్తున్న అంశాలు గతంలో రుణం తీసుకొని చెల్లించకపోయినా, లేకపోతే ఎగవేతకు పాల్పడ్డా, లేకపోతే తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినా ఇలాంటి ఇబ్బందులు వస్తాయనేది నిరుదాశ. అందులో ఎవరు కూడా అభిప్రాయ భేదంతో లేరు. కానీ కొత్తగా రుణం మంజూరు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని కొత్తగా రుణం మంజూరు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు ఇవ్వడం లేదు, కేటాయించిన నిధుల్ని ఎందుకు ఇవ్వటం లేదు అనేది ఇక్కడ ప్రశ్న కదా. అందుకనే కదా ఈ ఆత్మహత్య యత్నాలు అవి కూడా జరిగేది. చాలాసార్లు తిరిగి ఎందుకు కలిసిపోతున్నారంటే పరిస్థితి ఏంటంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే అప్లై చేసిన దరఖాస్తులు కూడా ఇప్పటివరకు పరిష్కారానికి నోచుకోక గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇది వాస్తవమైన పరిస్థితి. బడ్జెట్ అనేది ఏంటంటే రూపొందించినటువంటి మన జమా ఖర్చులు. మన ఇంట్లో కనుక మా శ్రీమతి గారు లెక్కిస్తే ఈ ఖర్చు ఇప్పుడు పెట్టాలి, ఈ ఖర్చు ఇప్పుడు పెట్టాలంటే ఆ నెలలో దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బహుశా రేపు 1/4/2016 నాడు ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో అది డ్వాక్రా మహిళలకి ఎక్స్టెండ్ చేయడానికి ఉండొచ్చు. అందువల్ల ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు ఇచ్చిన దరఖాస్తు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కొంత ఆలోచన చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కపూర్ గారు, ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు ఇచ్చిన దరఖాస్తుని కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయిన మహిళల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల కోసం ఫ్యాక్ట్ ఏమిటంటే మేమేమి ఇప్పుడు ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంత పెద్ద దూరం పోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బందులో ఉండొచ్చు, నేను కాదన్ను. అయితే ఎమ్మెల్యేల జీతాలు పెంచుకోవడానికి ఏం అడ్డంకి రావడం లేదు కదా. ముఖ్యమంత్రి గారికి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కానీ 4 క్యాంప్ కార్యాలయాలు పెట్టడానికి ఎక్కడేం అడ్డం రావడం లేదు కదా. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్ల మీద 530 కోట్ల రూపాయల సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి మీకేం ఇబ్బంది రావడం లేదు కదా. ఒక పేద మహిళకు అప్పివ్వడానికి డబ్బులు రిలీజ్ చేయడం, బడ్జెట్లో కేటాయించిన డబ్బులు రిలీజ్ చేయడానికి ఏమో మీకు ఆర్థిక ఇబ్బంది ఉందా? ఎస్సీ బీసీ కార్పొరేషన్లకు డబ్బులు ఇవ్వడానికి ఆర్థిక ఇబ్బంది ఉందా? 26 కోట్ల రూపాయలకి 2600 కోట్ల రూపాయలకి తేడా చాలా ఉంది కపూర్ గారు, మీరు ఆలోచించాలి. ఓకే,
ఇప్పుడు శ్రీహరి గారు పాయింట్ ఏమిటంటే రామకోటయ్య గారు. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లకు రామకోటయ్య గారు. ఏదైతే బడ్జెట్ శ్రీహరి గారు. రైట్, రైట్. ఇవ్వడం లేదు. ఓకే ఓకే సూరిబాబు గారు ముగిద్దాం సమయం లేదు. 1 minute సూరిబాబు గారు ముగిద్దాం సమయం లేదు. 1 minute ఓకే. సార్ ఇప్పుడు మహిళలకి 200 ఎస్సీబీసీలో డబ్బులు లేవు సార్. రైట్. గవర్నమెంట్ డబ్బులు డైవర్ట్ చేస్తుంది సార్. ఒక్కటి సార్ రైట్. సార్ నేను రామకోటి గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రాష్ట్రం ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి అంశాలు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అవకాశాలని అన్ని మాకు ఇవ్వచ్చు కదా. మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మీరు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని చేయకండి, రాష్ట్ర దృష్టిలో పెట్టుకోండి. ఈ విభజన చట్టంలో ఏ అంశాలు ఉన్నాయి అవన్నీ మాకు ఇవ్వండి. రైట్, ఓకే, ఈ రాష్ట్రం యొక్క ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న 1000 కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం ఈఎస్ఐ హాస్పిటల్స్ కోసం రాష్ట్రంలో రైట్, రైట్. దత్తాత్రేయ గారు ఓకే, విశాఖపట్నంలో 500 పడకల ఇక హాస్పిటల్, సమయం లేదు, రామకోటి గారు, సమయం రాజమండ్రిలో లేదు, సమయం లేదు. 100 పడకల హాస్పిటల్ ఏమి రాష్ట్ర ఇచ్చారు? ప్రభుత్వం అడిగిన ఓకే, వెంటనే ఓకే. 1000 మరోసారి కోట్లు మరోసారి శాంక్షన్ మాట్లాడండి. చేశారు. ఈ మరోసారి విషయంలో సమయం లేదు, కేంద్ర మరోసారి ప్రభుత్వం పరిశీలన ఉంది. ప్రజల కోసం పేద ప్రజల కోసం రైట్, కేంద్ర ప్రభుత్వం రైట్. పరిశీలిస్తుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం హెడ్లైన్స్ షోలో సాయం పార్టిసిపేట్ చేస్తున్న చేయడానికి రామకోటయ్య గారికి, గఫూర్ గారికి, సూరిబాబు గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్ షోలో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ అప్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం.